వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో వంశీ వ్యవహార శైలిపైన అనేక ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యాలయంతో సహా టీడీపీ నేతలపైన వంశీ అనుచరుల దాడుల కేసుల్లో ఇప్పుడు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నమోదు చేసిన కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు పోలీసుల తాజా నిర్ణయంతో వంశీపైన చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి. గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే ఓలుపల్లి మోహనరంగతో సహా మొత్తం 8 మంది ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో వంశీ, ఆయన మద్దతుదారులు వ్యవహార శైలిపైన అనేక ఫిర్యాదులున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీపైన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడి కేసులో వంశీపైన కేసు నమోదయ్యింది. గతంలో టీడీపీలో పనిచేసిన వంశీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత టీడీపీలోని పలువురు నేతలతో గొడవలు జరిగాయి. అక్కడ యార్లగడ్డ వెంకటరావుకు మద్దతుగా కాసరనేని రంగబాబు టీడీపీలో చేరటం రుచించని వంశీ ఆయన పైన గురిపెట్టారు. ఆ తర్వాత రంగబాబు పైన దాడి జరిగింది. హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో వంశీ ముఖ్య అనుచరులు పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ గన్నవరంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి విచారణ ఆధారంగా వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తమను వేధించిన వంశీతో సహా ఆయన మద్దతుదారులపైన చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిమాండ్ చేస్తోంది. దీంతో ఒక్కో కేసులో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దొంతు చిన్న నివాసంపై దాడి కేసులోనూ తిరిగి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో కొందరు పోలీసులు సైతం వంశీకి సహకరించారనే ఫిర్యాదులున్నాయి. అరెస్టైన వంశీ అనుచరులు విచారణ సమయంలో చెప్పే అంశాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. దీంతో వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.